Ganga Goya. Ya, oi. Un eloto. 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 బీజేపీ హైకమాండ్ తెలంగాణపై ఫోకస్ చేసింది. దక్షిణాది పట్టు సాధించేందుకు బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో వరుస బహిరంగ సభలకు ప్లాన్ చేశారు. 3 భారీ బహిరంగ సభలు నిర్వహించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 15న అమిత్ షా, 25న జేపీ నడ్డా తెలంగాణలో పర్యటించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. రాష్ట్రంలో ఎన్నికల వేడిని మరింత రంజుగా సాగించేందుకు బీజేపీ కేంద్ర పార్టీ సన్నద్ధమైనగా స్పష్టమవుతా ఉన్నది. కొద్దిసేపటి క్రితం పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శితో భేటీ అయ్యారు. ఈ భేటీలో జేపీ నడ్డా, అమిత్ షా పర్యటన విషయంలో కొంత స్పష్టత ఇచ్చారు. 15వ తేదీన అమిత్ షా నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాగర్ కర్నూలులో జరిగే బహిరంగ సభలో మాట్లాడనున్నారు. అదేవిధంగా నడ్డా ఖమ్మంలో ప్రసంగించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే, వీరిద్దరు కాకుండా మోడీ సభ కూడా నల్గొండ జిల్లాలో నిర్వహించాలని చెప్పేసి పార్టీ భావిస్తూ ఉన్నది. అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి కొంత సమాచారం రావాల్సి ఉన్నందున మోడీ పర్యటన ఎప్పుడు అనే విషయంలో ఖరారు కాలేదు. కానీ ఈ నెలలోనే మోడీ పర్యటన కూడా నిర్వహించే అవకాశం ఉంది. వరంగల్లో టెక్స్టైల్ పార్కును కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ సందర్భంగా వరంగల్లో పెట్టాలా, లేదంటే హైదరాబాద్ కేంద్రంగా వర్చువల్ ద్వారా టెక్స్టైల్ పార్క్ ప్రారంభించిన అనంతరం నల్గొండలో జరిగే బహిరంగ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తారా అనే విషయంలో కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. మొత్తంగా చూస్తుంటే రాష్ట్రంలో ఎన్నికలు దాదాపుగా 3-4 నెలల్లో జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీకి పార్టీని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలి. యంత్రాంగాన్ని మరోసారి పార్టీ అంటే ఎన్నికలకు సన్నద్ధంగా మార్చాలన్న ఉద్దేశంతో ఉన్నటువంటి కేంద్ర పార్టీ జాతీయ నాయకులు అంటే 3 కీలక నాయకులతోటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేసేందుకు
1-2 రోజులలో జిల్లా అంటే 15వ తేదీన జరిగే సభకు ఎవరు బాధ్యత తీసుకోవాలి, 25వ తేదీన ఖమ్మంలో జరిగే సభకు ఎవరు బాధ్యత తీసుకునే విషయంలో కొంత తప్పచెప్పే అవకాశం ఉంది. బండి సంజయ్ ఇంతకుముందే పార్టీ కార్యం నుంచి బయటకు వెళ్ళారు. ఆయన కొంత అనారోగ్యంతో ఉన్నందున వెళ్ళారు. సాయంత్రం వరకు ఆయన ఆరోగ్యం కోలుకుంటే పూర్తి స్థాయిలో కొంత అంటే గిల్టీ ఫీల్ అవుతున్నట్టుగా బండి సంజయ్ చెప్పారు మీడియాతోటి. ఆయన మళ్ళీ పార్టీ కార్యాలయానికి వస్తే సాయంత్రం కానీ రేపు కానీ ఈ పూర్తి స్థాయిలో పార్టీ ఇన్ఛార్జ్ను ఏర్పాటు చేసి బహిరంగ సభ ఏర్పాటు ఎక్కడ నిర్వహించాలి, ఎలా నిర్వహించాలి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 2 సభల్లో కూడా 9 సంవత్సరాల మోడీ పాలన తీసుకున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రజలకు తెలియజేయడం కొంత తెలియచేయాలనే ఉద్దేశంతో పార్టీ నిర్ణయించడం స్పష్టమవుతా ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దశాబ్ది ఉత్సవాల సందర్భంగా 21 రోజుల పాటు కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించిందో దానికి వ్యతిరేకంగా బీజేపీ కొంత ప్రజల్లో వెళ్ళాలని నిర్ణయించింది. అయితే బహిరంగ సభల నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసి అంటే ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాన్ని కొంత నిలుపుదల చేయాలని చెప్పేసి పార్టీ చూచాయగా నిర్ణయించినట్టుగా స్పష్టమవుతా ఉన్నది. ఇప్పటికైతే పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ప్రో అంటే ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలను విరుద్ధంగా బీజేపీ ఏదైతే కార్యక్రమాలు చేపట్టాలనుకుందో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్టుగా మనకున్న సమాచారం వారు. కృష్ణమూర్తి రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి.